ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడికి వెళ్ళడం అంటే చావును ఆహ్వానించడమే. ఇవి చాలా రహస్యమైన దీవులు. అక్కడ చట్టాలు పనిచేయవు. ఆధునిక నాగరికతలు అస్సలుండవు. అక్కడ ఉండే గిరిజనులు వేల సంవత్సరాలుగా బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. పొరపాటున మీరు ఆ దీవులకు వెళ్తే మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఈరోజు ప్రపంచంలోని అలాంటి అత్యంత ప్రమాదకరమైన దీవుల గురించి చెప్పబోతున్నాను. అక్కడికి వెళ్ళడం అంటే మన చావుని మనమే కొని తెచ్చుకోవడం. ఈ కథలు వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదకరమైన దీవుల్లో ముందుగా రామెరీ ఐలాండ్, మయన్మార్. మన లిస్టులో 5వ స్థానంలో మయన్మార్లోని రామెరీ ఐలాండ్ ఉంది. ఈ దీవిలో జరిగిన సంఘటన ఎంత భయంకరమైందంటే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. చరిత్రలో జరిగిన అతిపెద్ద మొసళ్ల దాడి ఇదే. ఒకే రాత్రిలో 500 మందికి పైగా మనుషుల్ని మొసళ్లు తినేశాయి. ఇది 1945 ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటిష్ సైన్యం జపాన్ సైనికులను ఈ దీవిలో చుట్టుముట్టింది. దాదాపుగా 1000 మంది జపాన్ సైనికులు చిక్కుకుపోయారు. వాళ్ళు తప్పించుకోవడానికి అక్కడ ఉన్న మడాడువుల బురద గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ బురదలో వాళ్ళ కోసం వేల సంఖ్యలో ఉన్న ఉప్పు నీటి మొసళ్ళున్నాయి. ఆ మొసళ్ళు 20 అడుగుల పొడవు, 1000 కిలోల బరువు ఉంటాయి. వీటి దవడ శక్తి 3700 PSI ఉంటుంది. అంటే ఏదైనా సరే నలిగిపోవాల్సిందే. ఆ రాత్రి జరిగింది మానవ చరిత్రలోని అత్యంత భయంకరమైన సంఘటనల్లో ఒకటి. ఆ సమయంలో అక్కడున్న బ్రిటిష్ నేచురలిస్ట్ బ్రూస్ రైట్ తన డైరీలో ఇలా రాశాడు: రాత్రంతా ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక మనిషిని బ్రతికుండగానే చీల్చి వేస్తున్నప్పుడు వచ్చే అరుపులవి. మొసళ్ళు నీటిలో సైనికులను పట్టుకొని డెత్ రోల్ చేస్తూ, అంటే వేగంగా తిప్పుతూ చెమడాల కింద ఒలిచి తినేస్తున్నాయి. తెల్లారేసరికి 1000 మందిలో కేవలం 20 మంది మాత్రమే బ్రతికారు. మిగిలిన 980 మంది ఏమయ్యారు? 500 మందికి పైగా మొసళ్ల కడుపులోకి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు నీటిలో మునిగిపోయి లేదా రక్తం పోవడం వల్ల చనిపోయారు. ఇప్పటికీ రామెరీ ఐలాండ్ చుట్టూ వేల సంఖ్యలో ఉన్న నీటి మొసళ్ళున్నాయి. అక్కడ జాలర్లు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటారు. 2017లో 2 పరిశోధకులు అక్కడ మడాడువులను పరిశీలించడానికి వచ్చారు. వాళ్ళ పడవ బోల్తా పడింది. దీంతో వాళ్ళ శవాలు కూడా ఇప్పటికీ దొరకలేదు. మయన్మార్ ప్రభుత్వం ఈ దీవిలోని కొన్ని ప్రాంతాలను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇక్కడ నీటిలోకి దిగడం అంటే చావును కౌగులించుకోవడం. ఇక తరువాత న్యూగినియా అడవి దీవులు. నరమాంస భక్షకులు కేవలం సినిమాల్లోనే ఉంటారని అనుకోకండి. 4వ స్థానంలో పపువా న్యూగినియాలోని దట్టమైన అడవుల్లో దాగున్నారు వీళ్ళు. అక్కడ ఇప్పటికీ మనుషులను తింటారు. న్యూగినియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దీవి. దీంట్లో 80% ప్రాంతానికి ఇప్పటికీ ఎవరూ వెళ్ళలేదు. ఇక్కడ అడవి జాతులు ఎంత ప్రమాదకరమంటే పపువా న్యూగినియా ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళదు. ఈ తెగల్లో ముఖ్యంగా కొరోవాయి, యనోమామి, సమాబియా తెగలు చాలా భయంకరమైనవి. వీళ్ళు ఇప్పటికీ నరమాంస భక్షణ ఆచారాన్ని పాటిస్తున్నారు. అవును, ఈ ఆధునిక కాలంలో కూడా వీళ్ళు మనుషుల మాంసం తింటారు. బయట నుంచి ఎవరైనా వాళ్ళ ప్రాంతానికి వస్తే వాళ్ళు కాకువా అంటే దెయ్యం అని నమ్ముతారు వాళ్ళని. అందుకే వాళ్ళను చంపి తినేయాలనేది వాళ్ళ నమ్మకం. అలా చేస్తే ఆ వ్యక్తి బలం తమకొస్తుందని నమ్ముతారు. వీళ్ళు శత్రువుల నుంచి, క్రూర జంతువుల నుంచి రక్షించుకోవడానికి చెట్ల మీద 35 నుంచి 50 అడుగుల ఎత్తులో ఇళ్లు కట్టుకుంటారు. 1961లో మైకేల్ రాక్ఫెల్లర్ అనే ఒక అమెరికన్ కోటీశ్వరుడి కొడుకు కళాఖండాలను సేకరించడానికి ఇక్కడికి వచ్చాడు. మైకేల్ పడవ బోల్తా పడింది. అతను ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. ఆస్మాట్ తెగ ప్రజలు అతన్ని చూశారు. కొన్ని రోజుల తర్వాత ఒక డచ్ మిషనరీ అక్కడ తెల్లని చర్మం ఉన్న మనిషి పుర్రెను వాళ్ళు అలంకరించి పెట్టుకోవడం చూశారు. మైకేల్ శవం ఎప్పటికీ దొరకలేదు. అందుకే 2012లో ఒక జర్మన్ పర్యాటకుడు, అతని గైడ్ ఈ అడవిలోకి వెళ్లారు. కేవలం గైడ్ మాత్రమే తిరిగి వచ్చాడు. ఆ తెగ వాళ్ళు పర్యాటకుని పట్టుకుని చంపేసి తినేశారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. ఈ తెగల దగ్గర బాణాలు, ఈటెలు ఉంటాయి. వాటికి విషపూరిత ముల్కులుంటాయి. వాటితో కొడితే తప్పించుకున్నా సరే పరిగెడుతూ ప్రాణాలు పోతాయి. డార్క్ ఫ్రాగ్ అనే కప్ప నుంచి ఆ విషాన్ని సేకరిస్తారు వాళ్ళు. ఒక బాణం తగిలితే మనిషికి పక్షవాతం వచ్చి 10 నిమిషాల్లో పోతాడు. తర్వాత శరీరాన్ని కోసి తింటారు. ఇక్కడ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే GPS కూడా పనిచేయదు. పగలు కూడా చీకటిగానే ఉంటుంది. ప్రతి అడుగులో ప్రమాదం ఉంటుంది. 20 అడుగుల పొడవు ఉండే కొండ చిలువలు, ముట్టుకుంటే చనిపోయే విషపూరిత కప్పలు, ప్రమాదకరమైన శాళీలకు ఇది నిలయం. ఇక నంబర్ 3 ఇల్హడా క్యుమాడా గ్రాండే, బ్రెజిల్. 3వ స్థానంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి ఉంది. ఇక్కడ ప్రతి అడుగులోనూ మరణం ఉంటుంది. బ్రెజిల్ తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. దీన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. నేల మీద కాలు పెట్టడానికి చోటు ఉండదు. ఎక్కడ చూసినా పాములే ఉంటాయి. ప్రతి చదరపు మీటర్కు 1 నుంచి 5 పాములు ఉంటాయి. ఈ చిన్న దీవిలో మొత్తం 2000 నుంచి 4000 గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్స్ ఉంటాయి. పాములు అంతటా ఉంటాయి కదా, ఇందులో ప్రత్యేకత ఏముంటుంది అనుకుంటున్నారా? ఇవి ప్రపంచంలో 10 అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. వీటి విషం కింగ్ కోబ్రా కంటే 5 రెట్లు ప్రమాదం. ఇక అసలు ఈ దీవి ఇంత ప్రమాదకరంగా ఎలా మారింది?
సుమారుగా 11,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగం ముగిసినప్పుడు సముద్ర మట్టం పెరిగింది. ఈ ప్రాంతం ప్రధాన భూభాగం నుంచి విడిపోయి ఒక దీవిగా మారిపోయింది. అక్కడ చిక్కుకున్న పాములకు తినడానికి ఏమీ లేదు. నేల మీద జంతువులు లేవు, కేవలం వలస పక్షులు మాత్రమే అక్కడ ఆగడానికి వచ్చేవి. పాములు పక్షులను వేటాడాలి, కానీ పాము కరిచిన వెంటనే పక్షి ఎగరలేకపోతే అది ఎక్కడో దూరంగా పడి చనిపోతుంది. పాముకు ఆహారం దొరకదు, అందుకే పక్షి ఎగిరేలోపే చంపేయాలి. ఈ పాముల విషం పరిణామ క్రమంలో చాలా శక్తివంతంగా మారింది. అందుకే వేల సంవత్సరాల్లో ఈ పాములు మరింత ప్రమాదకరంగా మారిపోయాయి. వీటి విషం ఎంత శక్తివంతమంటే ఏ జీవినైనా సెకండ్లలో చంపేస్తాయి. 1920లలో బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ ఒక లైట్ హౌస్ కట్టింది. ఓడకు దారి చూపించడానికి ఒక కుటుంబాన్ని అక్కడ ఉంచారు. ఒక రాత్రి కిటికీలోంచి పాములు ఇంట్లోకి వచ్చాయి. ఉదయం చూసేసరికి లైట్ హౌస్ కీపర్, అతని భార్య, 3 పిల్లలు చనిపోయారు. వాళ్ల శరీరాల మీద 30కి పైగా కాట్లున్నాయి. 1985లో బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. కేవలం శాస్త్రవేత్తలు, నేవీ వాళ్ళు మాత్రమే ప్రత్యేక అనుమతితో అక్కడికి వెళతారు. ఇక నెంబర్ 2 ఓహీస్ ఐలాండ్, పపువా న్యూగినియా. 2వ స్థానంలో పపువా న్యూగినియాలోని ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ ఇప్పటికే చేతబడి, నరబలి, రక్తపు ఆచారాలున్నాయి. ఓహీస్ ఐలాండ్, దాని చుట్టుపక్కల ఉండే గిరిజనులు బయట మనుషుల్ని అసహ్యించుకుంటారు. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం వాళ్ల చేతబడి. దీన్ని స్థానిక భాషలో పురిపురి లేదా సంగుమా అని పిలుస్తారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఈ తెగల దగ్గర అతీంద్రియ శక్తులుంటాయి. అవి ఎవరినైనా జబ్బు పడేలా చేస్తాయి, పిచ్చివాళ్లను చేస్తాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే దెయ్యాల మద్దతు వాళ్లకు ఉంటుందని నమ్ముతారు. 2013లో మౌంట్ హేగన్ ప్రాంతంలో 20 మందికి పైగా మహిళలను చేతబడి చేస్తున్నారని చెప్పి బ్రతికొండగానే తగలబెట్టారు. వాళ్లను చెట్టుకు కట్టేసి మెడలో టైర్లు వేసి నిప్పంటించారు. ఊరంతా చూస్తూ ఉండగా వాళ్ళు చనిపోయారు. ఈ తెగలో విధవరాళ్లను చాలా క్రూరంగా చూస్తారు. ఎవరైనా మగవాడు చనిపోతే దానికి కారణం అతని భార్య అని, ఆమె చేతబడి చేసి చంపిందని నమ్ముతారు. ఆ తర్వాత ఆ మహిళను చిత్రహింసలు పెడతారు. ఆమె వేళ్లను నరికేస్తారు, ఊరి నుంచి వెలివేస్తారు. కొన్నిసార్లు బ్రతికుండగానే పాతిపెట్టేస్తారు. ఆధునిక కాలంలో కూడా ఇక్కడ మహిళల మీద హింస మామూలు విషయం. 2020లో ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం పపువా న్యూగినియాలో ప్రతిరోజు 5 మంది మహిళలను చేతబడి చేస్తున్నారని ముద్ర వేసి చంపేస్తారు. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ఆ ఆచారాలను అడ్డుకోవాలని చూస్తే వాళ్లను కూడా నరికేస్తారు. 1994లో మార్క్ డేవిస్ అనే ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఇక్కడ రిపోర్టింగ్ చేయడానికి వచ్చారు. ఒక మహిళను హింసిస్తుంటే అతను వీడియో తీస్తున్నాడు. అది చూసిన తెగవాళ్లు అతన్ని పట్టుకున్నారు. కెమెరాను పగలగొట్టి చంపేస్తామని బెదిరించారు. అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ అతని లోకల్ గైడ్ మాత్రం చంపబడ్డాడు. అక్కడ తెగలు శత్రువుల తలలను నరికి తమ గుడిసెల్లో ట్రోఫీలుగా పెట్టుకుంటారు. ఇక్కడ చట్టం, న్యాయం ఉండవు. పోలీసులు అసలే కానరారు. ఇక తరువాత నెంబర్ 1 కొమెడో ఐలాండ్, ఇండోనేషియా. ఇక మన లిస్ట్లో నెంబర్ 1 స్థానం ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి. ఇక్కడ కేవలం గిరిజనులు లేదా విషపు జంతువులే కాదు, చరిత్ర పూర్వకాలం నాటి రాక్షసులు కూడా తిరుగుతున్నారు. అదే ఇండోనేషియాలోని కొమెడో ఐలాండ్. ఇక్కడ కొమెడో డ్రాగన్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన బల్లి. ఇది సాధారణ బల్లి కాదు, నిజంగా బ్రతికున్న డైనోసార్. ఊహించుకోండి, 10 అడుగుల పొడవు, 150 కిలోల బరువు ఉండి పదునైన 60 దంతాలతో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఒక జీవిని ఇది మనుషుల మాంసం తింటుంది. అవును, కొమెడో డ్రాగన్ మనుషులను వేటాడుతుంది, తింటుంది. దీని నోట్లో 60కి పైగా దంతాలుంటాయి. అవి షార్క్ పళ్ళలాగా చాలా షార్ప్గా ఉంటాయి. కానీ దీని దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం దీని లాలాజలం. 2009లో శాస్త్రవేత్తలు దీని లాలాజలంలో విషం ఉంటుందని కనుగొన్నారు. ఈ విషంలో రక్తం గడ్డకట్టకుండా చేసే రసాయనం ఉంటుంది. ఇది కరిస్తే రక్తం కారడం ఆగదు. కానీ కొమెడో డ్రాగన్ చాలా తెలివైంది. అది వెంటనే చంపదు, కేవలం ఒక కాటు వేసి వదిలేస్తుంది. తర్వాత మీ వెనకాలే వస్తుంది. రక్తం పోవడం వల్ల మీరు బలహీనపడతారు. గంటల తరబడి లేదా రోజుల తరబడి అది మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మీరు పూర్తిగా నీరసించి కింద పడిపోగానే అది మిమ్మల్ని తినడం మొదలు పెడుతుంది. భయంకరమైన విషయం ఏంటంటే ఇది బ్రతికుండగానే వేటను తింటుంది. ఇవి కథలనుకుంటున్నారా? అయితే కొన్ని నిజమైన సంఘటనలు వినండి. 2007 జూన్లో 8 ఏళ్ల మొహమ్మద్ అన్వర్ అనే బాలుడు ఇండోనేషియాలోని కొమెడో నేషనల్ పార్క్ దగ్గర ఒక గ్రామంలో ఉండేవాడు. అతను బహిర్భూమికి అంటే బాత్రూమ్కి పొదల్లోకి వెళ్ళాడు. ఒక కొమెడో డ్రాగన్ అతన్ని చూసి దాడి చేసింది. అది పిల్లాన్ని పట్టుకుని అడవిలోకి లాక్కెళ్ళింది. గ్రామస్తులు అరుపులు విని పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ వాళ్ళు వెళ్లేసరికి ఆ డ్రాగన్ ఆ పిల్లాన్ని సగం వరకు తినేసింది. పేగులు బయటపడ్డాయి. ఒక కాలు పూర్తిగా తినేసింది. జనం రాళ్లు విసిరి అరిచి దాన్ని తరిమేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా రక్తం లేక ఆ పిల్లాడు చనిపోయాడని తేలింది. 2017 ఫిబ్రవరిలో 50 ఏళ్ల పాక్ రేంజర్
30 ఏళ్లుగా వీటితోనే పనిచేస్తున్న వ్యక్తి మీద కూడా దాడి చేశాయి. అతను పర్యాటకులకు కొమడోలను చూపిస్తూ ఉన్నప్పుడు ఇది జరిగింది. ఒక డ్రాగన్ ఒక్కసారిగా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోయింది. పక్కన ఉన్న రేంజర్లంతా వెంటే పరిగెత్తారు, కానీ లాభం లేకపోయింది. కొమడో ఐలాండ్ మీద ఇప్పటికీ వేల సంఖ్యలో డ్రాగన్లున్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే లైసెన్స్ ఉన్న గైడ్, పొడవైన కర్ర ఉండాలి. అలాగే ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండాలి. 2023లో ఈ ఐలాండ్ మళ్లీ తెరుచుకున్న మొదటి నెలలోనే 2 దాడులు జరిగాయి. ఇక్కడ ప్రాణం తీసేవి ఇంకా చాలా ఉన్నాయి. విషపూరిత పాములు, 200 కిలోల బరువుండే అడవి పందులు, ఉప్పు నీటి మొసళ్ళు, విషపు సాలిళ్లు, జీపీఎస్ కూడా పనిచేయని దట్టమైన అడవులు. ఇవి చాలు కదా ప్రాణాలు పోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.